ఏపీ కాంగ్రెస్లో పార్టీ తిరిగి బతికే పరిస్థితి ఉందా? అసలు అది ఇప్పట్లో సాధ్యమయ్యే పనేనా? జగన్ ఓటమి తర్వాత ఏపీలో కాంగ్రెస్కు తిరిగి అవకాశం వస్తుందని పార్టీ నాయకత్వం భావించింది. ఇందుకోసం వైఎస్ కుమార్తె షర్మిలకు పీసీసీ పగ్గాలు అప్పగించింది. జగన్ టార్గెట్గా షర్మిల పనిచేస్తున్నారు. ఆ లక్ష్యమే ఇప్పుడు పార్టీకి మైనస్గా మారింది. దీంతో షర్మిలను మార్చాలనే ప్రచారం తెర మీదకు వచ్చింది. ఈ సమయంలో కాంగ్రెస్ కొత్త పీఏసీ నియమించింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ ఫేట్ మారుతుందా? కాంగ్రెస్లో అసలు ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు కారణం కాంగ్రెస్ అనే ముద్ర ఇంకా చెరిగిపోలేదు. అయినా ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. విభజన తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ఓటమి రుచి చూస్తూనే ఉంది. కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. అయితే ఇటీవల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు వైఎస్ షర్మిలకు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే షర్మిల రాకతో తిరిగి కాంగ్రెస్ బలం పెరుగుతుంది అని లెక్కలు వేసింది. జగన్ ఓటమితో ఇక ఆ పార్టీ నేతలను తిరిగి సొంత గూటికి తీసుకువచ్చేలా షర్మిలకు బాధ్యతలు అప్పగించారు. అయితే షర్మిల తొలి రోజు నుంచే తన అన్నతో ఉన్న విభేదాల కారణంగా జగన్ పైన ఎక్కువగా గురిపెట్టారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలు ఎన్డీఏ పైన పోరాటం చేస్తుంటే ఏపీలో మాత్రం షర్మిల పీసీసీ చీఫ్గా ఉంటూ జగన్ పైన పోరాటం చేయడం ఆ పార్టీ నేతలకు నచ్చలేదు. ఎన్నికల్లో ఓడిన వారిని టార్గెట్ చేయడమేంటనే ప్రశ్నలు మొదలయ్యాయి. సొంత పార్టీ నేతలతో సమన్వయం కొరవడింది. దీంతో షర్మిల పైన ఢిల్లీ పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వెళ్లాయి. షర్మిల మార్పు ఖాయమనే ప్రచారం జరిగింది. మరోవైపు షర్మిల స్థానంలో ఉత్తరాంధ్రకు చెందిన కేంద్ర మాజీ మంత్రి బీసీ మహిళా నేత కిల్లి కృపారాణికి అప్పగిస్తారని ప్రచారం జోరుగా జరిగింది. ఇప్పుడు ఆకస్మికంగా కాంగ్రెస్ నాయకత్వం ఏపీ పైన ఫోకస్ చేసింది. ఏపీ కేంద్రంగా పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇది కాంగ్రెస్ భవిష్యత్తుకు కీలకంగా మారనుంది. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం కోసం సీనియర్లను రంగంలోకి దించింది. ఏపీ కాంగ్రెస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించారు. మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీలకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఇదే సమయంలో పార్టీ ముఖ్య నేతలు 25 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించింది. ఇదిలా ఉంటే కమిటీలో సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చింది. సభ్యులుగా మాణిక్యం ఠాగూర్, పీసీసీ చీఫ్ షర్మిల, రఘువీరారెడ్డి, కె బాలరాజు, పల్లం రాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, మస్తాన్ వలీ, కేవీపీ రామచంద్రరావు, చింతామోహన్, బాపిరాజు, హర్షకుమార్, తులసిరెడ్డి, కిల్లి కృపారాణితో సహా ఇతర నేతలు ఉన్నారు. ఇప్పుడు పార్టీ నాయకత్వం పీఏసీ కమిటీ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో పార్టీ బలోపేతం లక్ష్యంగా బిగ్ టాస్క్ అప్పగించింది. అయితే వీళ్లంతా ఇప్పటికే పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న నేతలే. వీరినే ఇప్పుడు పీఏసీ సభ్యులుగా నియమించడం ద్వారా కొత్తగా పార్టీకొచ్చే ప్రయోజనమేంటనే చర్చ మొదలైంది. వీరంతా షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ నాయకత్వంలో పనిచేయాల్సిందే. ఇకపోతే ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. స్వయంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ పైన పోరాటం చేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం షర్మిల అండ్ టీం కూటమి పైన నామమాత్రపు పోరాటం చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ట్వీట్లతో షర్మిల పోరాటం చేస్తోంది. మరి ఇప్పటికైనా ఈ కొత్త కమిటీల ద్వారా ఏపీలో కాంగ్రెస్ సీన్ మారుతుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్లో షర్మిలను వ్యతిరేకించేవారు లేకపోలేదు. షర్మిలకు ఒక వర్గం నేతలు పెద్దగా సహకరించడం లేదు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ సీనియర్లతో పదవులు ఇచ్చి కొత్త రక్తం ఎక్కించారు. మరి రాబోయే కాలంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు పూర్వ వైభవం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.